Hello all, welcome to Dial News. So ఈరోజు we are here with the first time movie team. So behind stories గురించి ఇప్పుడు మాట్లాడి తెలుసుకుందాం. We have గాయత్రి గుప్తా గారు and we have అనిక గారు and సౌరభ్ గారు and హేమంత్ గారు with us. Let's talk. సో అందరికి ఒకసారి హాయ్ చెప్పలేను కాబట్టి ఇలా చెప్తాను అనమాట. సో స్టార్టింగ్ విత్ హ్యూమన్ ఇటు నుంచి వద్దాం. ప్రభా ఇటు నుంచి వచ్చిన అమ్మాయి వచ్చి ఏం చేయాలి అందుకని. సో వాట్ యూ వాంట్ టు స్పీక్ అబౌట్ దిస్ ఫస్ట్ టైం? ఫస్ట్ టైం ఇలాంటి సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్ అ వెరీ ఫస్ట్ గుడ్ ఎక్స్పీరియన్స్. సినిమా ఇస్ అ లార్జర్ దాన్ లైఫ్ స్కేల్ బేసిక్గా. ఎప్పుడు మనము రాజమౌళి గారి సినిమాలు చూస్తుంటాము, అవతార్ సినిమాలు చూసాము. అందులో పాట వస్తే బాగుండదు అని యాక్టర్కి ఇలాంటి కోరిక ఉంటుంది. అవును. సో అంత పెద్ద బడ్జెట్ సినిమాలో అవకాశం రాలేదన్న బాధ ఎప్పుడు ఉండిపోయింది. అంటే బడ్జెట్ అంటే ఫైనాన్షియల్గా కాదు, ఒక స్క్రీన్ మీద చూసినప్పుడు. అవును. సో ఆ కోరిక అది ఈ సినిమా త్రూ తీరుతుందని అనుకుంటున్నా. సినిమా ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు సీ ద ఫిల్మ్ పెద్ద స్క్రీన్లో ఒకసారి స్పెషల్లీ ఈ స్టోరీలో చూసుకోవాలని ఉంది. ఓకే. సో సార్, వాట్ కైండ్ ఆఫ్ లేయర్ డూ యూ వాంట్ టు పిక్చరైజ్? అసలు ఏం చూపించాలనుకుంటున్నారు విత్ దిస్ ఫస్ట్ టైం? వాట్స్ ద యాక్చువల్ పాయింట్? వాట్ యూ వాంట్ టు షో? అంటే మన ప్లానెట్ ఎర్త్ గెలాక్సీకి లింక్, ఇంకో ప్లానెట్లో కూడా ప్రాణి ఎగ్జిస్టెన్స్, వీటి మీద అల్లుకున్న కథ ఇది. అంటే స్టార్టింగ్ పై నుంచి దేవుడి దగ్గర నుంచి దేవుడు ఇప్పుడు ఎవల్యూషన్ ఏదైతే జరిగిందో దాని దగ్గర నుంచి పాతాళం వరకు యూ హ్యావ్ పిక్చరైజ్ మెనీ లేయర్స్ అండ్ ఇంటర్లింక్ చేసి ఒక ఉమెన్ తో ఇంటర్లింక్ చేసి చేసాము. ఇవన్నీ కలిపి ఉమెన్ అంటే ఇప్పుడు అంటే ఒక సృష్టికి మూల కారణం అలా అని చూపిస్తారు. అంతే. వాట్స్ ద యాక్చువల్ ఐడియా? బ్లాక్ హోల్కు ఉమెన్కి లింక్ పెట్టాను నేను. ఇప్పుడు బ్లాక్ హోల్ నుండి మన ప్లానెట్స్ కానీ మొత్తం విశ్వం కానీ జనరేట్ అయింది. బ్లాక్ హోల్ కృష్ణబిలం. బ్లాక్ హోల్ నుండి పుట్టిన గ్రహాల మీద మన మాతృబిలం నుండి మళ్ళీ ప్రాణులు వస్తాయి. ఇదంతా ఒకటే యాక్చువల్గా. సో మనం ఉన్న భూమి కూడా ఇట్స్ ఏ ప్రాణి, అది ఒక రాయి, అది కాదు. మన లోపల ఏముందో భూమి లోపల అదే ఉంది. మనకు నెర్వ్స్ ఉన్నట్టు భూమి లోపల రివర్స్ ఉన్నాయి, ఓషన్స్ ఉన్నాయి. భూమికి మనకి వాటర్ పర్సంటేజ్ కానీ ఏదైనా ఒక ఈక్వలెంట్ రేషియో ఉంటుంది. సో ఇప్పుడు మనం గ్లోబలైజేషన్ ఎట్లా ఫేస్ చేసామో ఫ్యూచర్లో గెలాక్సైజేషన్ కూడా ఫేస్ చేస్తాం కంపల్సరీ. గెలాక్సైజేషన్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది ఇది ఒక పెద్ద కథ యాక్చువల్గా. ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 ఉంది. ఈ పార్ట్ 1 అనేది ఒక చిన్న సీడ్ లాగా, పార్ట్ 2 అనేది ఒక పెద్ద దాని నుంచి వచ్చే బిగ్ ట్రీ లాగా ఉంటుంది. ఓకే. సో హాయ్, హౌ ఆర్ యూ? Good, you tell me. ఫైన్. సో అంటే లైక్ యాక్చువల్లీ నేను ప్రెస్ మీట్లో కూడా అడుగుదాం అనుకున్నా. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ఇన్ దట్ ప్రెస్ మీట్ ఆల్సో, ఇఫ్ యు ఆర్ విల్లింగ్, ఇఫ్ యూ కెన్ డూ, then you can have some love stories kind of genre films. Why did you go to this type of genre? What do you want to explore in this? Ante what made you to accept this? Space. So it's all about, it's beyond our world. So it's a sci-fi genre, and it always excites me when it comes to sci-fi. Like since I was a child, I grew up watching all sci-fi films, and I believe beyond our planet there are so many planets, and so many lives generally exist. So the core storyline of this film that attracts me a lot. Then I signed the film and I got this subject. I'm more than happy to be launched by this subject rather than a normal love story, because it's a vast concept. It's not a one single line concept. Everything is there in one concept. So it's like, for me, like a blessing in disguise. Okay. Ante like there are many kind of films. If you want to picturize this kind of film in one type of typical genre, then which type of genre do you want to suggest to this kind of futuristic film? What kind of genre should I? If you want to place this film Right. in one kind Science of, fiction. in some Genre. kinds of Okay, Science genre. Yeah. Yeah. It's like science fiction only. Like it's amalgamation of thriller, romance, sci-fi all together with deep-rooted connection with spirituality. So it's like an amalgamation of exciting amalgamation of so many things all together. okay. Yeah. ఓకే. సో ఇదంతా జరిగేది మీ గురించే కదా? ఓకే.
this movie. Yeah, I mean, this is about my role. మొత్తం No, I'm yeah, somewhere like in the beginning, it is like that what I face and what I go through in my home and outside my home also. Then, but the main thing is about a new world, starting a new world, and that virgin and all is added because of that. So yeah, that's about అంటే it. లైక్ స్టోరీ మొత్తం ఒక్కరి వైపే రివాల్వ్ అయితే చాలా అంటే లైక్ ఆలోచించడానికి కానీ లేకపోతే ముందు వెనకాల ఆలోచించుకోవడానికి కానీ టు పిక్చరైజ్ దట్ క్యారెక్టర్ దట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్కి కొన్ని ఉండాలి. నేను ఇలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. Huh. డిడ్ So యూ we- ఫైండ్ ఎనీ హార్డ్ వర్క్ టు Yeah, there's a lot of hard work. అలా I mean, without Sir's help and Saurabh's and all other co-stars, Gayatri's and all support, it wouldn't have been possible. Because we have like lot of scenes, and language is also new for me. So we had to do a lot of rehearsals and all, and that helped a lot. హెల్ప్. Yeah, and even Sir used to give certain scenes how to perform ఓకే if he had anything in mind. So it was easier for me. ఓకే. Yeah. సో సార్కి మంచి అంటే క్లారిటీ ఉంది. హీ హ్యాస్ గుడ్ క్లారిటీ అబౌట్ ద ఫిలిం అండ్ ఆల్. కానీ సార్ వై దిస్ టైప్ ఆఫ్ ఫిలిం? ఎందుకు ఈ జనాలకి ఏం చూపించాలనుకుంటున్నా? ఇప్పుడు ఆడియన్స్ వరల్డ్ మూవీకి ఎక్స్పోజర్ అయ్యారండి. మన రొటీన్ మూవీస్ కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేయలేవు. సో వాళ్ళకి ఒక డిఫరెంట్ కంటెంట్ అందిద్దామని చెప్పేసి అంటే చాలా నాలెడ్జ్ పర్సన్స్ అయిపోయారు ఆడియన్స్. Yeah. దే ఆర్ థింకింగ్ లైక్ అ ఫిలిం మేకర్. Yes, yes. మీకు కరెక్ట్గా ఆలోచిస్తే అవును నెట్ఫ్లిక్స్ చూసే ప్రతి ఒక్కడికి కూడా చాలా టైప్స్ లో సినిమాలు చూస్తారు. అవును వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఛాలెంజింగ్ తీసుకొని చేసింది ఇది. అదే అంటున్నా. అంటే దీని వెనకాల కూడా ఏమన్నా హార్డ్ వర్క్ ఉందా? లైక్ ఈ యొక్క పాయింట్స్, ఇటువంటి టైప్ ఆఫ్ సిమిలర్ పాయింట్స్ తీసుకొని అవును డిడ్ యూ మేడ్ ఎనీ హార్డ్ వర్క్ బిహైండ్ దిస్ టు మేక్ దిస్ ఫిల్మ్? ప్రతి ఒక్కటి అండి దీంట్లో యూజ్ చేసిన ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దానికి ఒక గ్రావిటీ ఫోర్స్ ఉంటుంది. అంటే ప్రతిది కనెక్ట్ అయి ఉంటుంది దీనికి. ప్రతి క్యారెక్టర్, ప్రతి లేయర్ చాలా స్టడీ చేసి ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారని మేము అబ్జర్వ్ చేసి కొన్ని సీన్స్ ముందే అసలు అంటే రీ రికార్డింగ్కి వెళ్ళక ముందే మేము చాలా సీన్స్ మళ్ళీ చూసి ట్రిమ్ చేసి కొన్ని నచ్చక పక్కన పెట్టి ఒక 20 minutes విఎఫ్ఎక్స్ మేము తీసేసాం దీంట్లోంచి. 20 minutes విఎఫ్ఎక్సే తీసేసాము. విఎఫ్ఎక్స్ చేసిన విఎఫ్ఎక్సే తీసేసాం మొత్తం 60 minutes ఏమో ఉండే. ఓకే. అంటే ద బెస్ట్ పార్ట్ వాజ్ చూస్తున్నప్పుడు కూడా కొంచెం అవతార్ ఆ ఫీలింగ్ వచ్చింది. గాయత్రి గారు చెప్పినట్టు అదే ఫీలింగ్ వచ్చింది. బట్ ఎలా చేశారు? అచీవ్మెంట్ అంటే మేము కొంచెం గ్రాఫిక్స్లో స్మార్ట్ వర్క్ చేసామండి. స్మార్ట్ వర్క్ ఇన్ ద సెన్స్ చాలామంది గ్రాఫిక్ మేకర్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళు నేర్చుకున్నప్పుడు ఏ టెక్నాలజీ ఉండేదో అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడే ఉన్నారు. మేము ఏంటంటే లేటెస్ట్గా కొన్ని కొత్త వచ్చినాయి అవి చేసి మేము ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ తీసుకున్నాం. ఓకే. అంటే సార్ మీరు కరెక్ట్గా చూస్తే ఈవెన్ రాజమౌళి గారు సినిమా కాకపోయినా నార్మల్గా కొంతమంది పెద్ద స్టార్ సినిమాలు కూడా విఎఫ్ఎక్స్ ద్వారా కూడా ట్రోల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అవును. సో అవన్నీ అంటే ఎంత పెద్ద స్టార్ అయినా సరే సినిమాలో ఒక పాయింట్ నెగిటివ్ ఉన్నా ఆ సినిమా రుయిన్ అయిపోవడం ఖాయం. అండ్ మీ సినిమాలో అటువంటి ఒక పాయింటే ఒక క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది విఎఫ్ఎక్స్ అనేది. ఇఫ్ ఇన్ కేస్ విఎఫ్ఎక్స్ లేకపోతే ఈ సినిమా ఎంత దూరం యూ విల్ యాక్సెప్ట్ దిస్. సో ఏంటి దాని వెనకాల ఉన్న కథ ఏంటంటే లైక్ డేర్ చేశారు అనుకోవచ్చా? బట్ డేర్ అని కదండి. ఫస్ట్ మేము సబ్జెక్ట్ చూసాం. ఈ సబ్జెక్ట్ వెళ్తుందని అనిపించింది. ఒకటి మనం నమ్మినప్పుడు కంపల్సరీ వీ హ్యావ్ టు స్టిక్ విత్ దట్, రైట్? అంతే అదే. అలాగే చాలా వన్ వర్డ్గా చెప్తాను. చాలా సూటిగా. No, he's very daring, very sweet, daring, and he's very, he knows అది కనిపిస్తుంది. బట్ హిస్ స్ట్రైట్ ఫార్వర్డ్. Yes. గాయత్రి గారు ఏం చెప్తారు దీని గురించి? ఏం చెప్తానంటే ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ అన్న, హేమంత్ అన్న. ఇప్పుడు వన్ వర్డ్ ఆన్సర్స్ ఎందుకు ఇస్తారంటే కరెక్ట్, సూటి లేకుండా స్పష్టంగా చెప్పడం క్లారిటీ ఉంది. సో ప్రెసిషన్ ఉంది, క్లారిటీ ఉంది కాబట్టి హీస్ వెరీ, అంటే ఇప్పుడు మీకు ఎలాగూ వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పారో మాకు సెట్లో కూడా పెద్ద ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఒక సెంటెన్స్లో 2 సెంటెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైపోయేది. సో అంత క్లారిటీ ఉంది. అండ్ విఎఫ్ఎక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో.
సో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి విఎఫ్ఎక్స్. ఎగ్జైట్ అవుతున్నారు కదా, అవును, మీ క్యారెక్టర్ వైజ్గా మీరు బాగా హై ఫీల్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? హై ఫీల్ అంటే ఇదిలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను నేను కొంచెం. సో ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీ సింగిల్ షార్ట్ టేక్, ఎవ్రీ టేక్ వాజ్ ఎగ్జైటింగ్. అంటే యాజ్ అన్ యాక్ట్రెస్గా ఒక విలన్ హై ఫీల్ అయినా ఎక్కడ అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే మన తెలుగు సినిమాల్లో పెద్ద హీరోలు ఉంటారు. పెద్ద హీరోల మామ్ క్యారెక్టర్లు హీరోల కంటే చిన్న ఏజ్ లేడీస్ చేస్తుంటారు. అవును. గమనించారా? అవును. ఈ సినిమాలో నేను హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసా. ఫర్ అ ఫ్యాక్ట్ ఐఎమ్ ఆల్మోస్ట్ 20 years elder than her. సో కాలేజ్ ఓకే. ఆమె So- ఫ్రెండ్ లా కాలేజ్ క్యారెక్టర్లో ఫస్ట్ డే బ్యాగ్ వేసుకొని క్యాంపస్లో నడుస్తున్న రోజు నాకు సడన్గా రియలైజ్ అయ్యాయి పాయింట్, అరే ఇదేంటి అని. ఓకే, సో ఐ ఫెల్ట్ దట్ వాజ్ ఎక్సైటింగ్ ఫర్ మీ. 20 years వెనక్కి వెళ్ళరా? నిజమే కదా. అంటే వాట్ అంటే ఒక పర్సన్ హూ డోంట్ నో మీ పర్సనల్లీ ఇన్ లైఫ్, ఈ హీరోకి మదర్ క్యారెక్టర్ చేయాల్సిన ఏజ్ గ్రూప్లో ఉన్న నేను ఒక 20 years old అమ్మాయికి కాలేజ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయగలుగుతుంది ఈమె అని చెప్పి నేను అడగకుండా నాకు వచ్చిన ఆఫర్ అంటే She looks like a college student. సో ఐ ఫెల్ట్ నైస్. 20 years బ్యాక్ వెళ్ళిరాను అన్నారు. అవతార్తో కంపేర్ చేశారు కదా దాని గురించి. కాలేజ్ ఇంకా అవతార్ అంటే అవతార్తో కంపేర్ చేస్తే ఇట్స్ లార్జర్ ఎక్స్పీరియన్స్. బేసిక్గా స్పేస్ గురించి మాట్లాడుతున్నాము. ఇన్సెప్షన్ కాదు, దాని ఏంటి, Interstellar. ఇంటర్స్టెల్లర్ ఆ వైబ్స్ కొడతారు మరి. అంటే మీరు ఫీల్ అయినట్టు ఎవ్రీ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఫీల్ అవ్వగలుగుతారు. అవ్వాలని కోరుకుంటున్నా, అవుతారనే అంటే expect- యాజ్ అ పబ్లిక్ ఒపీనియన్ గా, ఒక ఆడియన్ గా ఈ సినిమాలో మీరు యాక్టర్స్ కాదు, ఒక జనరల్ ఆడియన్స్ గా చెప్పండి. యా వస్తుంది. బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం పక్కా పక్కా అండ్ లైఫ్ లో కొత్త బై ద ఎండ్ ఆఫ్ ద perspective. ఫిలిం By, ఎండ్ ఆఫ్ ద ఫిలిం by the end of the film. బై ద ఎండ్ ఆఫ్. యూ విల్ బీ ఆన్ హై. అంటే చాలా మంది అక్కడ తమిళ్ నుంచి Obviously, యాక్టర్స్ something- ఉన్నారు, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ తెలుగులో ఆ. ఉన్నారు. సినిమా మీకు కంప్లీట్ అయ్యే టైంకి మీరు హైలో ఉంటారు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ప్రౌడ్ గా. ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంటే ఎస్ఎఫ్ఎక్స్ ఎలా చేశారు సార్? వాట్స్ ద వాట్స్ ద కీ రోల్ ఆఫ్ ఎస్ఎఫ్ఎక్స్ ఇన్ SFX or VFX? VFX? ఎస్ఎఫ్ఎక్స్ సౌండ్ Sound effects. Sound effects, yes. First time I'm hearing. SFX is like Sound effects. అదే అడుగుతా. అంటే లైక్ వెన్ యూ టేక్ టు ద గ్రావిటీ, అక్కడ స్పేస్ సౌండ్స్ కానీ వాటి యొక్క క్రిస్టల్ క్లియర్ కొన్ని బీట్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్స్ అవి ఉండాలి పీక్, లేకపోతే మనకి లైవ్ లో క్రియేట్ చేసాం చాలా. లైవ్ లో డిఫరెంట్ సౌండ్స్ క్రియేట్ చేసి అన్ని మెర్జ్ చేసాం. ఓకే మెర్జ్ చేసి మళ్ళీ దానికి ఇంటర్లింక్ ఒక చిన్న డ్రోన్ లాంటి సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చాం. ఓకే Ah. అలా ఉంది. సో వాట్ హ్యాపెన్ టు పాయల్ ఆన్ దట్ డే? I knew it. I had it coming. Like we just really want to know the behind story. Everyone kept one emotional song Right, for her video, and everyone had an emotional caption. right. So and we are there in in that press meet, but we just really want to know what made that much to feel Payal garu, why she have Right. emotional ani. Say, first of all, she's a phenomenal actor and a beautiful soul inside out, and very few people know about that she's that beautiful inside. So, see, people like all of us, we go through some ups and downs in life, and everybody knows this thing that she has gone through this big loss. She lost her father, and when the question been asked about the Vipassana and some other things as well. So she wanted to tell everyone that why she went to Vipassana and what changed her life so much. She's going through the process, right? So it's been 2 years. Her father got diagnosed with cancer. She has been through a lot. Like, we called her parents over here in Hyderabad. We were getting his treatment done in Kim's hospital. So it's like it's a journey of 2 years. She wants to just tell everyone that what had happened in the past. And while speaking that, she got emotional and it came out. People get vulnerable while talking about their parents. And in fact, I lost both my parents. When I talk about them,
I feel I feel like crying. I don't know for what reason. I feel like all of us, we miss the soul who departed, right? And those our loved ones, we miss them. So same thing happened with her. She wanted to tell everyone that okay, why she went to Vipassana and what was happening, and yeah. So that's what. While she was telling everyone, she got emotional and it came out. Yeah. Actors are also human beings, right? Yes. If you'll ask me some kind of personal question to me, also if you'll ask about my mother, so today is 7th, right? So she got admitted in hospital on 5th of May. Today is 7th of May. So I got a call. I was in Hyderabad. I got a call from the hospital that her lungs are not functioning well because a pneumonia, got over like on all over her lungs. So that's how. And I remember on 8th, I went to Delhi. I met her, and she only said two lines, that "Saans nahi aa rahi." That was her last line I heard. And on 13th, I lost her. So on 13th May. So this May is going on, right? Same thing happened with people when you talk about somebody who about your loss, basically, you get emotional at times. Yes. So same thing happened with her, and I feel that she is going through it, and maybe she'll come out strong for sure. ఓకే. సో గాయత్రి గారు కట్టె కొట్టే తెచ్చేలాగా సినిమా చూసి వెళ్ళిపోతారా? లేకపోతే చూసి మాట్లాడుకునేలా ఉంటారా? ఈ సినిమా అయిపోయి ఇంటికి బయలుదేరేసరికి కొత్త పర్స్పెక్టివ్స్, జీవితాన్ని కానీ ప్రపంచాన్ని కానీ కొత్త ధోరణిలో చూడగలిగే ఒక పర్స్పెక్టివ్తో ఇంటికి వెళ్ళొచ్చు. అండ్ ఎంతో కొంత డిప్రెషన్లోంచి కూడా బయటికి రావచ్చు. ఓకే. సో ఫైనల్గా ఈ సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? 4 మెంబర్స్ ఒక్కసారి కలిసి చెప్తే కొత్త ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం మన తెలుగు స్క్రీన్ మీద ఫస్ట్ టైం ఇదైతే మీకు కొత్త ఎక్స్పీరియన్స్. Humongous experience. They're gonna have massive experience, definitely for sure. It's like this is the concept which never been heard and seen before in the industry. It's a new experience. It's an interesting subject. So people are gonna, like it. They won't get bored for sure. And we all of us want to mention one thing. It's a theatrical film. Yeah, please watch and You have to experience these big, massive visuals on theater. That's it. Yeah. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ Thank you. టైం అండ్ 20 సెకండ్స్ అవుతుంది, తప్పకుండా చూడండి. మీరు అలా చెప్పాక చూస్తారు. 22nd మే రోజు సినిమా మీ దగ్గర ఉన్న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. 200 థియేటర్స్ కంటే పైగానే థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ సినిమా థియేటర్స్లో మిస్ అవ్వకండి. ఓటీటీలో ఎలాగో వస్తుంది, తర్వాత చూడొచ్చు. బట్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బిగ్ స్క్రీన్ ఈజ్ అమేజింగ్. డోంట్ మిస్ ఇట్. Right. గాయత్రి గారు అంత గట్టిగా చెప్పినప్పుడు మనం అందరం వెళ్ళి చూడాలి. May 22nd ఫస్ట్ టైం. థ్యాంక్ యూ.